श्री विष्णुरूपाय नमः शिवाय। ओम नमः शंडेगाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి గామినిలో 249వ రోజు ప్రవచనం. మన రామచరితమానస్ మాత్రమే ఉంది. బహుశా రేపు ఈ రెండు ఉండవచ్చు. రేపు పైగా మనకు సోమవారం వ్రతం కూడా ఉంది. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. నిన్నటి రోజున మనము శ్రీరామ కాకాభీషుడి కథ చెప్తున్నాం. కాబట్టి మహిని మూగజీవులే లేదా అల్పజీవులే మహిమని పొందాయి. వాడు అల్పత్వాన్ని మీరు ప్రమాణంలోనూ తీసుకోకూడదు. అట్లా చాలా బాగా ఎత్తుగా ఉంది అని చెప్పేసి అది ఎలా ఉంది ఎట్లా. కాబట్టి ఎవరి గొప్పతనం ఎక్కడంటే నిజంగా నువ్వు బాగా ఉందనుకో. మనకు తెలుగులో ఒక చక్కటి సాంగ్, అన్నీ ఉన్న విస్తర అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తర ఎగిరెగిరి పడుతుంది. మొత్తం మన భర్తృహరి సుభాషితో చెప్తారు, విద్య వసగును వినయం. విద్య మొట్టమొదటి నీకు ఇవ్వాల్సిన వినయం. వినయమున పడగి పాత్ర. విద్య వసగును వినయం, వినయం వల్ల పాత్ర, పాత్ర వల్ల ఐహికాముష్టం ధర్మం. ఇది సిరియా. కాబట్టి ఆ విద్యా వినయ సంపన్నే అన్నారు. కాబట్టి ఇక్కడ కాకభూషణుడి దగ్గరికి చూడండి, గరుత్మంతుడు కూడా నేను ఇంతవాణ్ణి ఈ నాకు ఎప్పుడైనా అనుకోలేదు. వెళ్ళి గరుత్మంతుడి దగ్గర చెప్పండి. మైజిని కథాసుని భవమోచని సోప్రసంగ సును సుముఖి సులోచని ప్రథమ దక్ష అని వీళ్ళు అవధి భాషగా మా దక్షకి బదులు దక్ష, యాకి బదులు జా వాడుతుంటారు. గృహతవ అవతార సతీనాం తబ్ రహా తుమ్హారా దచ్చ జజ్ఞ తవ భా అపమాన తుమ్హా అతి క్రోధ తజే తబ్ ప్రాణ మమ అనుచరణ మకభంగ జానహో తుమ్హా సో సకల ప్రసంగ తబ్ అతి సోచ్ భయవు మన మోరే దుఃఖీ భయవు వియోగ ప్రియా తోరే సుందరవన గిరి సరిత తడాగా కౌతుక దేకత్ ఫిరవు బెరాగా గిరి సుమేరా ఉత్తర దిశ దూరి నీల శైల ఏక సుందర భూరి తాసు కనకమయ శిఖర సుహాయే చారి చారు మోరే మన భాయి తిన్హ పరా ఏక బిటప విశాల బిటప విశాల బట పీపర పాకరి
పీపర పీపర పాకరి రసాల పాకరి రసాల పైలోపరి సరసుందర సోహ మణి సోపాన దేహి మనమోహ జనన మరణముల నుండి ముక్తిని కూర్చు. ఈ కథను నేను ఏ విధముగా వింటినో దాన్ని కూడా వినుము. అది ఈ జనన మరణ చక్రముల నుంచి కూడా బయటపడేసేటువంటి ఈ కథని శివుడు తను ఎలా విన్నాడో ఆ కథను ఆ ఉమాదేవికి ఆ భవానికి చెబుతుంది. సులోచన మొదట అవతారము దక్షుని ఇంట జరిగెను. అది మొట్టమొదటి ఈవిడ ఎలా ఉంది? దక్షుడి ఇంట్లో సతి అని పేరుతో ఉంది. దక్షుడి కూతురులో ఆఖరి ఆవిడగా. అది అప్పటి నీ నామము సతి. సతి. దక్షిణ యజ్ఞ వాటిక యందు నీకు అవమానము జరుగుట వలన నీవు వృద్ధురాలువై యోగాగ్నిలో ప్రాణములు త్యజించి. ఈ కథను మనం ఈ రామచరితమానసం మొదట్లో కూడా దక్ష యజ్ఞంలో ఈవిడికి అవమానం జరిగింది. అందుకని ఈవిడ యోగాగ్నిలో తన శరీరాన్ని భస్మం చేసుకుంది. నా అనుచరులు యజ్ఞమును ధ్వంసమునర్చిరి. ఆ కథలనియు నీ ఎరిగినవే. అది ఈ అనుచరులు ఆ దక్ష యజ్ఞం ధ్వంసం చేసి ఆ కథ అంతా నీకు తెలుసు కదా. అప్పుడు నా మనసు అతి చింతాక్రాంతమై ఉండుటచే నీ వియోగ దుఃఖమును అనుభవించి తిని. అది నేను పరమ చింతాక్రాంతుడై నీ వియోగ దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను. విరక్తుడనై ఉదాసీన భావముతో నేను సుందరములైన వనముల యందును పర్వతముల యందును నదీ తాటాకముల దృశ్యములను చూచుతూ తిరుగుచుంది. అది పాపం ఈయన ఆ మామూలు ప్రాణం ప్రకారం కూడా ఆవిడ పార్థివ శరీరాన్ని భుజం మీద వేసుకొని ఆ పర్వతాలు, నదులు, తటాకములు అలా ఏదో తిరుగుతూ ఉన్నాడు. అది సుమేరు పర్వతమునకు ఉత్తర దిశ యందు అతి దూరమున ఒక అందమైన నీల పర్వతము కలదు. అది సుమేరు పర్వతం. దానికి ఉత్తర దిక్కుగా ఇంకో పర్వతం ఉంది. అది నీల పర్వతం. దాని యొక్క 4 శిఖరములను స్వర్ణమయములు. ఈ నీలాచలం యొక్క శిఖరములకు 4 ఉన్నాయి. అవి ఆ 4 కూడా స్వర్ణమయములు, అంటే బంగారమయం. అవి నాకు ఎంతయో నచ్చినవి. అవి ఈయనకి చాలా నచ్చారు. ఆ 4 శిఖరములపై వరుసగా విశాల వటవృక్షము, రావి, జువ్వి, మామిడి వృక్షములను కలవు. ఇవి దేవతా వృక్షాలు. ఈ 4 మీద 4 మహావృక్షాలు ఉన్నాయి. ఒకటి రావి, అది విష్ణుమూర్తికి ప్రతీక. అశ్వత్థన్య గురుదో అని మనకి ఇందులో వస్తుంది. ఇక మర్రి చెట్టు, అది సాక్షాత్తు శివుడికి ప్రతీక. ఇక జమ్మి చెట్టు అంటారా, శమయతే పాపం. శమి చెట్టు అది శమయతే పాపం, శత్రు వినాశిని అని చెప్తారు. కాబట్టి అది జమ్మి చెట్టు. ఇంకొకటి మామిడి, అది రసాలం, అది ఏకాంబరం. ఈ 4 శిఖరముల మీద 4 ఇవి దేవతా వృక్షాలు. అందుకే ఇవాళ కూడా చూడండి, మీరు ఏ శుభకార్యమైనా అందరం మామిడి కట్టాల్సిందే కదా. పర్వతంపై ఒక మనోహర సరస్సు కూడా కలదు. అది పర్వతం మీద ఒక మనోహరమైన సరస్సు కూడా ఉంది. వాటిలో గల మణిమయ సోపానములు మనసులను ముగ్ధమునర్చు. అది మణిమయ సోపానములు అంటే ఈ దిగడానికి చెట్లు, సోపానాలు అంటే చెట్లు, మెట్లు. ఆ మెట్లు మణులతో కట్టారు. దోహ శీతల అమల మధుర జల జలజ విపుల బహురంగ పూజతు కలరవ హంసగణ మంజుల భృంగ. ఆ సరోవర జలము శీతలము, నిర్మలము, మధురము. దానిలో అనేక వర్ణముల కమలములు వికసించి ఉన్నవి. హంసల గణములు మధురముగా సరోవరాన్ని వర్ణించారు. అవి ఎలా ఉన్నాయంటే చక్కగా అవి ఆ జలములు శీతలములు అంటే చల్లగా ఉన్నాయి. ఆ శీతలములు చాలా ఆ జలములు చాలా అందంగా ఉన్నాయి, చాలా మధురంగా ఉన్నాయి. అక్కడ ఆ జలముల్లో అనేకమైనటువంటి కమలములు వికసించి ఉన్నాయి. అక్కడ హంసలు కూడా తిరుగుతున్నాయి. ఆ హంసలు స్ఫూతలు అంటే కలరవములు చేస్తుంది. ఈ పద్మముల మీద తుమ్మెదలు వాటి ఆ చుంకారాలు చేస్తున్నాయి. చాలా మనోహరంగా ఉంది. ఏది నీలాచల పర్వత శిఖరాగ్రముల మీద ఉన్న సరస్సులో. అది తర్వాత
चौपाई तेहि गिरि रुचिरा तेहि गुरि रुचिरा बसई खग सोई वसै खगसोई तासु नासा तासु नासा कल्पांत ना होहि कल्पांत न होहि माया कृता माया कृत गुण दोष अनेका गुण दोष अनेक मोह मनोजा मोह मनोज आदि अभिवेका आदि अविवेक रहे व्यापी रहे व्यापी समस्त जगमाहि समस्त जगमाहि तेहि गिरि निकटा तेहि गिरि निकट प्रभु नहीं जाहि प्रभु नहीं जाहि नहीं जाहि तहा बसी हरिहि तहा बसी हरिहि भजहि जिनि खागा बजहि जिनि खाका सो सुनु उमा सो सुनु मा सहित अनुरागा सहित अनुराग पर तरु पीपर तरु तर ध्यान तर ज्ञान ध्यान ध्यान सो धरहि सोधरई जाप जग्या जाप यज्ञ पाकरि तर करहि पापर तर करहि तर करहि आवचाहा आबचाह कर मानस पूजा कर मानस तजी हरि भजन तजी हरि भजन काजु नहीं दूजा काज नहीं धूजा भरत हर कहा भरत कहा हरि कथा प्रसंगा हरि कथा प्रसंग आवहि सुनहि आवहि सुनहि अनेक विहंगा अनेक विहंग रामचरित विचित्र राम चरित्र विचित्र विधि नाना विधि नाना प्रेम सहित कर सादर प्रेम गाना सहित कर सादर कर गाना साधर गाना गाना सुनहि सकला सुनहि सकल मति विमल मराला मति विमल मराला बसहि निरंतर बसहि निरंतर जेत ही ताला जेत हिताला जब मैं जाई जब मैं जागी सो कौतुक देखा सो कौतुक देखा पुर उपजा पुर उपजा ఆనంద విశేష ఆనంద విశేష ఆ మనోహర పర్వతం మీద ఈ పక్షి అంటే కాకాభూషుడి నివసించును. అది ఆ పర్వతం మీద ఈ మనోహరమైన పక్షి అంటే ఈ కాకాభూషుడి ఉంటూ ఉండేవారు మహానుభావులు. కల్పాంతమునందు కూడా అది చిరంజీవి. చూడండి ఈ కాకి చిరంజీవి కల్పాంతములో కూడా అంటే మార్కండేయులాగా ఉంటాడు ఉండేవారు ఈ కాకాభూషుడు మహానుభావులు. మాయారహితములై విశ్వవ్యాప్తములైన అనేక గుణదోషములను మోహము కామము మొదలగు అంతఃశత్రులను ఆ పర్వతమును దరిచేరము. అది ఆ పర్వతం దగ్గరికి ఏ దుర్గుణాలు రావు. మోహము మాయ కామ క్రోధ లోప కామజనితమైనటువంటి కామాది షడ్వర్గములు ఏవి ఆ పర్వతం దొరకవు. పుణ్య ప్రదేశాలకు ఎందుకు వెళ్ళాల్సి వస్తుందండి, అక్కడికి ఇవి రావు. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు కలి అక్కడ కూడా ప్రవేశించారు. అది అక్కడ నివసించు ఆ కాకాభూషుడి హరిభజన చేయు రీతిని శ్రద్ధగా విను. అది ఆయన అక్కడ ఉండి ఆయన ఏం చేశాడంటే కాకాభూషుడికి హరిభజన చేసేవాడు. ఆ హరిభజన ఆయన ఎలా చేసేవాడు అంటే మహాదేవి అది రావి చెట్టు కింద కూర్చొని చూడండి, అది రావి చెట్టు కింద అక్కడ 4 వృక్షాలు ఉన్నాయి కదా, అందులో ఆ రావి చెట్టు కింద ధ్యానము చేసేది. చక్కగా ఆ రామ పద్మపం మీరు ఈ ధ్యానం చేసేటువంటి రూప ధ్యానం చేయొచ్చు, నామ ధ్యానం చేయొచ్చు, లీలా ధ్యానము కూడా చేయొచ్చు. అంటే మీరు ఈ కథను చూసుకోండి, రాముడు పుట్టడం, ఆ వెళ్ళడం, విశ్వామిత్రుడి యజ్ఞం కాపాడటం, ఆ కాపాడేటప్పుడు రాముడు అటు ఇటు తిరగడం, అంటే అది ఆ సినిమా మీకు అలా కదులుతూ ఉంటారు. అదనమాట లీలాధ్యానం. అందుకే మీకు నిర్గుణోపాసన ఇప్పుడు కరెక్ట్ అక్కడికే వస్తున్నాం మనం. నిర్గుణోపాసన సగుణోపాసన. సగుణోపాసనలో చాలా సులువుగా మనం తొందరగా వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా నిర్గుణోపాసన సగుణోపాసన పై మెట్టుదే, అందులో అనుమానం లేదు. కానీ అంత తొందరగా నీ మనసు లగ్నము కాకపోవచ్చు. జువ్వి చెట్టు నీడలో జపయజ్ఞములను ఆచరించు. చూడండి, రావి చెట్టు నీడలో ధ్యానం చేసేది. జువ్వి అంటే సెమియూర్, అక్కడ ఏం చేసేది జపయజ్ఞం. అసలు అన్ని యజ్ఞాల కంటే ఇప్పుడు మన భగవద్గీతలో చెప్పలా, యజ్ఞానాం జపయజ్ఞోస్మి, దానిలో అనేక ఉంది. ద్రవ్య యజ్ఞం కంటే జపము కూడా ఒక యజ్ఞమే. మీరు చక్కగా మాల తీసుకుని జపం చేస్తే యజ్ఞం. ఆమ్ర వృక్ష ఛాయలలో మానస పూజలు అనొచ్చు. అది
ఆ ఆమ్ల వృక్షం అంటే ఈ రసాల వృక్షం మామిడి చెట్టు అక్కడేం చేసేది మానసికంగా హాయిగా. ఇప్పుడు మీరు లలితాష్టోత్తరంలో చదవట్ల భావన మాత్ర సంతుష్టాంతరంగా హాయిగా అక్కడ కూర్చోవడం. ఇవే వెళ్తారు. ఇప్పుడు మన శంకరాచార్యుల వారు కూడా శివానంద లహరిలో చెప్తారు, గభీరే కాశారే విశతి విజనే విపన్ని. ఆయన ఒళ్ళు మండిపోయి జడమతి ఏమిట్రా వీళ్ళు, ఎందుకురా ఆ సరస్సులో దూకుతాం, ఎందుకురా ఆ అడవు చుట్టూ తిరుగుతాం, ఎందుకురా పూల కోసం, నీ దగ్గర ఉన్నాయిగా పూలు, మానసిక పుష్పములు వేసినవి తొందరగా వెళ్ళిపోతాయి. ఆ పాదపద్మాలు ధ్యానం చేయి, ఆ పాదపద్మాలు వేసినప్పుడల్లా ఒక పువ్వు వేస్తూ ఉండు. అన్ని దరిద్రాల కంటే కొండి పెద్ద దరిద్రం ఏంటో తెలుసా, భావదారిత్యం. అలా ఈవిడ ఆ రసాల వృక్షం కింద కూర్చొని మానసికంగా పూజలు చేసేది. అప్పుడు నువ్వు వాళ్ళకి ఏదైనా ఇచ్చేది. ఆగా ఒక పెద్ద గజం మీద గజారోహణ అన్నప్పుడు గజం ఎక్కించదు, అశ్వారం, రథం ఆరోహణ. ఇలా నువ్వు ఏది చెయ్యలేవు చెప్పండి. ఇప్పుడు మామూలుగా ద్రవ్యయజ్ఞం అనుకోండి, నువ్వు ఖచ్చితంగా నీ దగ్గర ఉండాలి, నీ దగ్గర లేకపోతే ఎదుటి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా నువ్వు చేయి సాల్చకుండా చేయలేవు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు మానసిక యజ్ఞంలో ఎవరిని చేసాల్సక్కర్లేదు, నువ్వేం కష్టపడక్కర్లేదు. తర్వాత పరివచన చేయుట తప్ప దానికి మరి ఒక పని చూడండి, రావి చెట్టు కిందేమో ధ్యానం, మన జువి చెట్టు కిందేమో జపం, తర్వాత ఆమ్ల వృక్షం కిందేమో మానసికమైనటువంటి తపస్సు. ఇంకో వృక్షం ఉంది, అది చెప్పలేదు. వటవృక్షం కింద చేసేది ఇది హరికథ. ఎవరైనా దగ్గరకు వస్తే వాళ్ళకి హరికథ చెప్పేది. అండి రెండు విషయాలు ఉన్నాయండి, మనకి తెలిసింది ఎదుటి వాళ్ళకి చెప్పాలి. వర రుచి కథ గురించి మొత్తం చెప్పలేను కానీ చెప్తాను. వర రుచి అని ఒక మహానుభావుడు, ఆ వర రుచి బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు. కారణం ఏంటంటే తనకి తెలిసినది ఎదుటి వాళ్ళకి చెబితే తనకంటే వీళ్ళు ఎక్కడ గొప్ప వాళ్ళు అవుతారో అన్నటువంటి దీంతో. అందుకే నీకు తెలిసి నువ్వు ఎవరైనా కొంచెం ఆ దారి తప్పితే అంటే వాళ్ళ తప్పుల్ని కరెక్ట్ చేయవలసిన బాధ్యత లేదు. చెప్పడం వినకపోవడం వాళ్ళ విషయం. అంటే దట్ ఇస్ అప్ టు దేర్ డిసిషన్. తర్వాత నీకు పాపం మీకు వాళ్ళ గురించి మనం చెప్పలేదు. శాస్త్రాన్ని నమ్ముకుని బతికేవాడు చేసే పని కాదు. శాస్త్రాన్ని నమ్ముకుని చేసేవాడు చేయవలసింది ఏంటంటే ఇది ఇప్పుడు మనకి ఇలా చేయకూడదు, దీపారాధన ఇలా చేయకూడదు, లేకపోతే అది ఇలా చేయకూడదు, చెప్పాల్సిన బాధ్యత. కాబట్టి హరికథా ప్రసంగములు చేస్తుంది ఎవరు? తల్లి. చెప్పడం చేయకపో, వినకపోవడం వాళ్ళకి ఇష్టం కూడా ఏంటంటే పూర్వజన్మ వాసనలు బట్టి ఉంటుంది. చూడండి, ఆ కథలు వినడానికి అనేక పక్షులు గుమ్మికూడు. ప్రేమాదరములతో అది అనేక విధములుగా శ్రీరామగాథను గానము చూడండి, ప్రేమ ఆదరములతో శ్రీరామ గాథని అనేక విధములుగా. ఇప్పుడు లేకపోతే నైమిషారంలో సూతుడు ఎందుకు చెప్పాడు చెప్పండి? నా జపం నేను చేసుకోవచ్చు కదండి. నువ్వు నీ జపం నువ్వు చేసుకోవటం కాదండి, నీవు చిన్ని నా పొట్టకి శ్రీరామ రక్ష అనుకోకూడదు. ఎప్పుడు మనతో పాటు 10 మందిని కలుపుకుపోవాలి. అది ముఖ్యంగా కలియుగంలో కలౌ సంఖ్యే శక్తి. నేను అన్నాను, నాకు నేను చెప్పుకుని
మేమిద్దరం చదివితే ఆ తల్లి చదవదా, నేను వెళ్ళలేదు. మీరు వచ్చిన రాకపోయిన ఎందుకు కలవు సంఖ్య శక్తి మేము నలుగురిని కలుపుకుని వెళ్ళాలి. కలియుగ ప్రేరణ వల్ల మీరు వినకపోవచ్చు, మీకు వినాలని అనిపించదు. అలాగే ఇప్పుడు ఈ లలితా సహస్ర లక్ష యజ్ఞం ప్రారంభించింది కూడా అంతే. నలుగురిని కలుపుకుని వెళ్ళాలి. నాకు మాత్రమే ఉంటే సరిపోదు, అది చిన్న, అది కూడా ఒక విషయం పాపం. అందుకే మహానుభావులు ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు నలుగురికి అవకాశం ఇస్తారు. దీని గురించే ఒక చిన్న విషయం చెప్తాను. దానికి సభలో చెప్పక్కర్లేదు, కానీ రికార్డ్ అవుతుంది కాబట్టి, వంశపరాలు ఉండిపోతుంది కాబట్టి. ఈ నెల 4వ తారీఖు మా ఇంటికి ఆవిడ వచ్చారు. ఆవిడ ఒక మాట అన్నారు, వెళ్ళిపోయి, గురువు గారు మీరు ఏదో ఇచ్చేస్తుంది, మీరు చెప్తున్నారు మీకు లేక సంపాదించుకోలేక కాబట్టి ఎవరైనా ఇవ్వండి, ఇలా మీరు అడగడం మూలంగానే మీరు తేలికైపోతున్నారు, మీరేదో మీరు చేసేసుకో, చేయగలిగారా మీ దగ్గర ఉండి చూసుకో, లేదా మళ్ళీ 10 మందిని అడగ. ఇప్పుడు ఆశీర్వాద లింగం పెడుతున్నారు, ఇవ్వండి. ఇది నిజానికి మరి మీరు నా మెసేజ్ సరిగ్గా అర్థం చేసుకుంటే, నాకు తెలిసి నేను ఎవరిని ఫోర్స్ చేయను. సరే, నేను అది నా పర్సనల్ వాడుతున్నాను, దాంతో పాటు నా దగ్గర ఉన్నది కూడా నేను వాడాను. ఇదిగో ఇక్కడ ఈయన ఒకడు ఉన్నాడు, సర్వకర్మ సాక్షి. తప్పు చేసినటువంటి వాడు శిక్షణతో పడవలసి, వాళ్ళు ఎవరైనా తప్పు చేసే ఉంటే శిక్షణ. ఇప్పుడు నేను చెప్పాను అలాగే అమ్మా, నేను అలాగే చేస్తాను. ఎందుకనే మొన్న మా ఇంట్లో గణపతి హోమం జరిగినప్పుడు వచ్చారు కొంతమంది, అది కూడా తత్ఫలితంగా ఏం జరిగింది, ఒక మహాక్రతువులో నీది రూపాయి కూడా పడకుండా తెగే వరకు లాక్కూడదు, గుర్తుపెట్టుకో, తెగే వరకు లాక్కూడదు. అందరితో సంబంధ బాంధవ్యాలు ఒక్క విధంగా ఉండాలి, దైవికమైనటువంటి వాళ్ళతో ఒక్క విధంగా ఉండాలి. మహాదేవ్ విశుద్ధ బుద్ధి గల హంసలు సర్వదా సరోవరం నందు నివసించు. అది విశుద్ధమైనటువంటి విశుద్ధం అంటే ముందర వాళ్ళ బుద్ధి సరిగ్గా ఉండాలి, వినేవాళ్ళు కూడా. ఆ హంసలు చక్కగా వింటూ ఉంటాయి. ముందర వాళ్ళ బుద్ధి సరిగ్గా ఉండదు, నువ్వు వెంటనే నువ్వు ముందరే ఒక దీంతో పెట్టుకున్నావు అనుకో, అంటే ముందరే వీడు నన్ను ఏదన్నా అంటాడేమో అంటే ముందరే నువ్వు ఒక అనుమానంతో కూర్చుంది. ఏమిటో అది, హలో ఏమిటి గ్రూపులో పెట్టింది, గ్రూపులో పెట్టారా? ఎవరికి ఎవరు ఆ సరోవరమును అతను వినిచింది. అక్కడికి వెళ్ళి ఆ దృశ్యము చూడగా నా మనసు ఆనంద సంగీతం. అది శివుడు స్వయంగా వెళ్ళాక. ఒక విషయం చిరంజీవి మౌద్గలి ఇవాళ ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ అతను మాట చెప్పాడు. ఒకనొక సందర్భంలో ఇప్పుడు రామాయణం కూడా అండి, ఆ ఘట్టం దాటితే రామాయణం అయిపోయింది. అప్పుడు ఒకళ్ళు వచ్చి దాన్ని కంటిన్యూ చేస్తారు. ఉదాహరణకి పట్టాభిషేకం, మందర అనే పాత్ర లేదనుకుంది, ఫినిష్ అయిపోయింది, పట్టాభిషేకం అయిపోయింది, రామాయణం అయిపోయింది. ఈ తర్వాత రామాయణం లేదు. అలాగే వనవాసం అయిపోయింది, ఇంకేముంది, ఇంకొక సంవత్సరం ఉంది. శూర్పణఖ అనే పాత్ర అక్కడ లేదు. తర్వాత శూర్పణఖ గురించి మనకి పెద్దగా తెలియదు. అయిపోయింది, రామాయణం అయిపోయింది, వీళ్ళు వనవాసం పూర్తి చేసుకుని వచ్చారు.
అలాగే సుందరాకాండలో ధాన్యమాలి అనే పాత్ర లేదనుకోండి. అవాళ ఏదో సీతమ్మో రావణాసుడు ఎవరు తేలిపోయారు, అక్కడ ఆపారు. అలా ఎన్నోసార్లు రామాయణం ఆగి పోతున్నా అనుకున్న సందర్భంలో కంటిన్యూ. అలాగే సాక్షాత్ మౌద్గల్య ఒకసారి మంచి చెప్పారు, ఈయన ఆపేద్దాం అనుకున్నా. ఎవడు వస్తాడో తెలియదు, ఎవడు రాడో తెలియదు, ఏమిటి ఇది ఎవరు రాడు అనుకున్న సందర్భంలో అవాళ ఎందుకు చెప్పాడో తెలియదు కానీ మౌద్గల్య ఒక మంచి మాట. అది ఒకరోజు శివపర్వతులు వెళ్తూ ఉంటే శివుడు నందివాహనం దిగి నమస్కారం పెట్టాడు. పెట్టేటప్పటికి ఏమిటండి పెట్టున్నానంటే, ఇక్కడ ప్రవచనం చెప్పబడింది, అంతకంటే మించిన ప్రదేశం లేదు. సో ఈ ప్రదేశమే కాకుండా మీ అందరిళ్లలో ఏదో ఈ ఆధునిక ఉన్నటువంటి సాంకేతికతలో అందరూ వినుకుంటున్నారు కదా, కాబట్టి అందరి ఇళ్ళు పవిత్రం అవుతాయి అన్న దృష్టితో నా జపాన్ని కూడా కొంత తగ్గించుకుని. రెండు, మళ్ళీ శివుడు ఒక రోజు ఆగేట, ఎందుకంటే భవిష్యత్తులో చెప్పబోతున్నారు ఇక్కడ, ఇలా అందరినీ పవిత్రం చేయడం కోసం చెప్పింది, నా సొంతానికి చెప్పింది కాదు. లేదో మీరేదో కన్నక వస్తు వాహనాలను ఆశపడి చెప్పింది అని మీరు అనుకుంటే, మీరు నిజంగా అలా అనుకున్నారు అనుకోండి, యూఆర్ రియల్ మై, నా నిజమైన స్నేహితుడు. ఎందుకని నేను తెలిసి తెలియకుండా ఏమైనా పాపం చేస్తే మీరు దాన్ని షేర్ చేస్తారు, అదే నాకు కావాల్సి. నేను వద్దని అమ్మ హాయిగా కంటిన్యూ చేస్తాను. చెప్పండి. కాబట్టి శివుడు ఆ సరోవరం దగ్గరికి వెళ్ళాడు. అంటే శివుడికి తెలియదు అని ఉంటుందా? కాకా భుజుడిని చెప్తే వినాలి ఆయన రామచరిత్ర రామ. కాబట్టి రామచరిత్ర ఎవ్వరు చెప్పినా వినొచ్చు. అది చెప్పేటువంటి వాడి విద్య పాండిత్యముతో సంబంధం లేదు, అది రామచరిత్ర వినొచ్చు. ఇది జరిగినట్టు చెప్పండి. तब कछु काला मरालतन धरितः कीन्हा निवास सादर सुनि रघुपति गुण उनि ఆయవు కైలాస. నేను కొంతకాలము హంస శరీరమును ధరించి అక్కడ నివసించితిని. నేను హంస శరీరాన్ని ధరించి అక్కడ ఉన్నాను. మీరు రామాయణం చెప్తేనండి సూక్ష్మ రూపంలో వీళ్ళందరూ వచ్చి వింటారు. అందుకని ఒక చిన్న సలహా, అయిపోవచ్చుదిలే నీకేముంది, ఇంకొక 50-60 రూపాయల్లో రామాయణం అయిపోతుంది. ఇంకో విషయం అంటే ఈసారి మన దసరాల్లో శ్రీమద్ రామాయణము ఆశాంతం మొదటి నుంచి చివరి వరకు పారాయణ చేయాలని ఒక చిన్న సంకల్పం చేయవచ్చు. అలాగే రామచరితమానస్ ఎలాగో జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ వచ్చి వింటారు. ఈసారి దసరాల్లో కొత్తగా చేయబోతుంది మహాదేవ. కాబట్టి ఈయన హంస శరీరాన్ని ధరించి అక్కడ ఉన్నట్టు ఈయన శిశువుడు హంస శరీరాన్ని ధరించి ఈయన అక్కడ ఉన్నారు. ఏది కాకా భుజుని చెప్తున్న కథను ఈయన విన్నాడు శివుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం అని చెప్పిన వాడు ఆయన సృష్టించినటువంటి బ్రహ్మ సృష్టించినటువంటి కాకి చెప్తున్న కథని ఈయన వెళ్ళి హంస రూపంలో విన్నాడు. ఇది వినయం అని నువ్వు ఎప్పుడైనా శంకరాచార్యులు రాశారు, తతక్కిం 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 చదవండి కావాలంటే. నీకు డబ్బుంటే ఎవరికి కావాలి, నీకు ఐశ్వర్యం ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఉంటుంది ఎవరికైనా. ఇంకా ఇప్పుడు నీకు మోక్షం వచ్చినా ఎవరికి కావాలి? తతక్కిం తతక్కిం. గురుభక్తి లేని మోక్షం ఉంచడం కూడా తతక్కిం అని పారిచారు. ఇది బహుశా కలియుగంలో చెప్పినా ఎవరికి అర్థం కాదు. చెప్పండి. శ్రీ రఘునాథుని కథను శ్రద్ధగా విని తిరిగి కైలాసమునకు వచ్చింది. ఆ రఘునాథుని కథను ఈయన పవిత్రంగా చక్కగా వినాలని చెప్పిందంతా. ఆ మరి చెప్పిన చెప్పింది ఈవిడ చక్కగా వచ్చి అప్పుడు ఈయన కైలాసానికి వచ్చారు.
चौपाई गिरजा कहो गिरजा कहो सो सब इतिहासा सो सब इतिहासा मैं जही समया मैं जही समय गयव खगा पासा खग पासा अब सो कथा सुनहु जही हेतु कथा सुनहु जही हेतु गयव खागा पही खगा कुल केतु जब रघुनाथ की रण क्रीड़ा समुजत चरिता होती मोही ब्रीड़ा इंद्रजीत कर आप बदायो तब नारद मुनि गरुड़ पटायो बंधन काटी गयो उरगादा उपजा हृदय प्रचंड विषाद प्रभु बंधन समुजत बहुबाती करत विचारा उरग आराती व्यापक ब्रह्मा विरजा बागीसा माया मोह पार परमेशा सो अवतार सुनयो जगमाही देखियो सो प्रभावा कछु नाही ओ गिरिजा నేను కాకాభుషుడి యుద్ధకు వెళ్ళినప్పటి వృత్తాంతం నీకు వినిపించింది. అది చూడు కాకాభుషుడిలో హంస రూపంలో వెళ్ళిన ఆ కథ నేను చెప్పాను. ఇప్పుడు గరుత్మంతుడు ఎలా వెళ్ళాడో చెప్తాను. పక్షిరాజైన గరుత్మంతుడు భుషుడి కడకేగిన కారణమును వివరించేదను. ఈ పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు ఎలా వెళ్ళాడో ఆ కథని నేను చెప్తాను, వినోను. రఘుపతి మేఘనాథుని చేతిలో తనకు తానే బంధింపబడినప్పటి లీలలను తలచినప్పుడు నాకు మిక్కిలి బిడియము కలిగినది. అది రఘుపతి ఏది శ్రీరామచంద్ర ఇంద్రజిత్ చేసిన దాంట్లో బాబాడు ఈయన బిడియం అంటే సిగ్గేసింది. ప్రేడ ఏం రఘుపతి ఇంద్రజిత్ ఎవరండి? ఆయన పరమాత్మ, సకల చరాచర సృష్టి. ఈ అస్త్రం కూడా ఆయనే. ఆయన కాండి ఏం చెప్పలేదు అంటే ఆయన అస్త్రానికి ఆయనే కట్టుబడిపోయాడు. నాకు సిగ్గేసింది. రఘుపతి మేఘనాథుని చేతిలో తనకు తానే బంధింపబడినప్పటికీ లీలలను తలచినప్పుడు నాకు మిక్కిలి బిడియం కలిగిన. ఆ సమయమున నారద మహర్షి గరుడుని పంపెను. అది ఆ సమయంలో నారద మహర్షి గరుడుని పంపించాడు. సర్వపక్షకుడైన గరుడు ప్రభుబంధములను తొలగించినప్పుడు అతని మనసులో ప్రగాఢమైన విచారము కలిగింది. వెళ్ళారా? కంప్లీట్ చేస్తాను. సర్పపక్షకుడైన గరుడు ప్రభుబంధములను తొలగించినప్పుడు అతని మనసులో ప్రగాఢమైన విచారము కలిగింది. అది ఆ సర్పబంధములను తొలగించినప్పుడు మనసులో ప్రగాఢమైన విశ్వాసం కలిగింది. ప్రభుబంధములను జ్ఞప్తికి తెచ్చుకొని గరుడు అనేక విధముల ఆలోచింపసాగాను. సర్పముల చేత బంధింపబడిన ఆయన చాలా ఆలోచిస్తున్నాడు. సర్వవ్యాపకుడు, నిర్వికారుడు, వాగాధిపతి, మాయాతీతుడైన పరమేశ్వరుడు ఈ జగత్తును అవతరించినాడని విన్నాను, కానీ ఆ అవతార ప్రభావం మాత్రము చూడలేదు. ఆయన ఎవరు? మాయాతీతుడు, సర్వాతీతుడు. ఆయన కదా అసలు వచ్చాడు. మరి ఆయన ఇదేమిటి ఇచ్చాడు, ఇలా వచ్చాడు? ఆయన అసలు తన లేదా ఏమీ చూపించలేదు. ఒక సామాన్యుడు మానవుడు లాగా పడిపోయి ఉన్నాడు. భవబంధన హే చోటహి నరజతి జాకర్ నామ జపి జాకర్ నామ कर्ब निशाचर बाते हो नाग पास सोहि राम శ్రీ రామనామమును జపించుటచే మనుషులు భవబంధముల నుండి ముక్తులగుదురు. రామనామాన్ని జపించిన భవబంధాలే పోతాయి. అటువంటి రాముణ్ణి
నాగపాశం బంధించడమా? అట్టి మహిమాన్వితముడైన శ్రీరాముడు ఒక రాక్షసదారముని నాగపాశముచే బంధింపబడుట ఆశ్చర్యకరం. ఇది ఆయన నామని చెప్పిస్తే భవబంధాలు పోతాయి. అటువంటి రాముడు స్వయంగా ఒకనొక రాక్షసు. ఆయన ఎన్ని వేల మంది రాక్షసులు చంపేసి ఉంటాడు ఆయన. అందులో ఒక రాక్షసు, అందులో వాడు ప్రయోజనం దానికి ఈయన కట్టుబడి ఉంటావా, పడిపోవటం అనుకున్నాడు. అక్కడ 3 అయిపోయినా రేపు చెప్తాను మిగతా మనసు. రైట్ నాన్న. ద్యూపదీప నైవేద్యాలు ఉన్నాయి, రెడీగా పెట్టారు అట్లా. రేపుకి వెళ్తాం. మహాదేవ 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 మాస్టర్. మహాదేవ 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 మహాదేవ